That's all. అందరికీ నమస్కారం. మనం ఈనాడు ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ 9వ సెషన్‌లో ఉన్నాం. ఈ దినం పూజ్య బాపూజీ బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అనౌన్స్ చేశారు. 2 బ్యాచెస్‌గా ఏప్రిల్ 29, 30th అండ్ మే 1st. తర్వాత మే 4th, 5th, 6th కూడా అనౌన్స్ చేశారు. ఓకే. మనం మొన్ననే గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం కూడా మనమంతా వెళ్ళొచ్చాం. అసలు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అనంటే, అక్కడ ఒక పెద్దాయన మాట్లాడారు. గౌర్ గోపాల్ దాస్. ఇస్కాన్ చాలా తమాషగా మాట్లాడతారు. ఆయన గీతా శ్లోకం ఉటంకించారు. 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. అంటే గీత అనేది మనం అర్జునుడు తీసుకుంటున్నాం. అర్జునుడు అంటే మనలాంటి మానవుడే. అతను ఎటువంటి మానసిక స్టేట్ ఆఫ్ మైండ్, మనోవృత్తిలో ఉన్నాడు అనేది ఆ గీతా శ్లోకాన్ని ఉదహరిస్తూ ఆయన ఎంతో గొప్పగా చెప్పాడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయం సానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం శాం ప్రపన్నం అనేది ఆయన శ్లోకా చెప్పారు. అంటే అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే మనం ఎలా ఉన్నాం. కార్పణ్య దోషోపహత స్వభావ అనంటే మనమంతా ఒక కార్పణ్య దోషంతో కొట్టుమిట్టాడుతున్నాము. అసలు కార్పణ్య దోషం అంటే ఏంటి అంటే ఒక సామర్థ్యము లేని స్థితి. అనంటే ఏ విషయంలో అయినా కానీ అరే మనం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే బాగుంటుంది కదా, ఇలా నా ఎనర్జీస్ని ఉపయోగిస్తే బాగుంటుంది కదా. ఉదాహరణకు మనం యాక్సెప్టెన్స్ దాని గురించి చర్చించుకున్నాం. అసలు మనం ఎలా ఉండాలి మన అంగీకార స్థితికి, దేనికి కూడా మనం మన సామర్థ్యాన్ని ఉపయోగించకపోవడం. నిజంగా చెప్పాలంటే అర్జునుడు ఎలా చెప్తాడు అంటే, నేను నిజంగా ఎట్లయితే వాళ్ళని నపుంసకులు అంటారు కదా, నిజంగా నా లోపల నుంచే ఎనర్జీ రాలేదు యుద్ధం చేసేదానికి అని అంటాడు. పృచ్ఛామి త్వాం, హే భగవాన్ నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను అని అంటే, ధర్మ సమ్మూఢ చేతాహ. అరే ఏది ధర్మం, ఏది అధర్మం, నేను ఎలా వెళ్తే నాకుండే సందిగ్ధమే కన్ఫ్యూజన్ పోతుంది అని అని నాలుండే పరిస్థితి నేను ఎలా ఉన్నాను అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. యత్ శ్రేయ స్వాత్, ఏదైతే నాకు ఎక్కువ మేలు కలిగిస్తుందో, అంటే ఇది అది 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 ఎన్నెన్నో చెప్పి నా యొక్క మనస్సును కన్ఫ్యూజన్ అని అంటే విభ్రమలోకి తీసుకుని పోవద్దు. ఏదైతే నాకు ఉపయోగపడుతుందో నిశ్చితం బ్రూహి తత్మే అని అంటే, ఏదైతే నాకు కరెక్ట్గా ఉపయోగపడుతుందో అది మాత్రమే చెప్పు, మిగతాది చెప్పొద్దు, దాన్ని నాకు నిర్ణయించి చెప్పండి. శిష్య తే అహం అని అంటే, నేను మిమ్మల్ని శిష్యునిగా స్వీకరిస్తున్నాను. షాధిమాం త్వాం ప్రపన్నం, ప్రభు నన్ను ఓదార్చండి, నా స్థితి ఎలా ఉంది, నిన్నే శరణు జొచ్చి ఉన్నాను. కాబట్టి అటువంటి శరణాగతి స్థితి మన లోపల ఉంది. నాలో ఉండే సందిగ్ధాన్ని తొలగించమని
ఎవరు అడిగారు? అర్జునుడు అడిగారు. అంటే మనలాంటి మానవుడు. ఏదైతే కరెక్టో అది మాత్రమే చెప్పు, నాకు తెలియజేయము. కాబట్టి ఈ రిక్వెస్ట్‌లంతా మన దగ్గరంతా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పెద్దాయన దగ్గరికెళ్ళాయేమో, అందుకే ఈ స్పిరిచ్యువల్ అనాటమీ పుస్తకం, అరే బాబు! ఈ పుస్తకం ఉంది. దీన్ని మీరు పాటించండి. కాబట్టి దీంట్లో మనం చెప్పాం గదా! అట్లాస్. దాన్ని అవగాహన చిత్రపటం, అవేర్‌నెస్ అట్లాస్ ఖచ్చితంగా పాటించండి. అయితే అవగాహన చిత్రపటాన్ని గురించి మనం విశేషంగా చర్చించాం. అయితే మొన్న జరిగినటువంటి మన 8వ సెషన్‌లో ఎంతోమంది సిస్టర్సు, ఒకరిద్దరు బ్రదర్స్ కూడా దీని గురించి ప్రశ్నించారు. మీరంతా చెప్పేదంతా బాగుంది. ఈ అవేర్‌నెస్ అట్లాస్‌కు సంబంధించి. అయితే దాంట్లో నేను అంగీకరించాలి మరియు ఏదైతే ఉపయుక్తం లేదో దాన్ని మనము తీసేయాలని చెప్పారు. అసలు అంగీకరించడం అంటే ఏంటి? అనంటే మనం లోబడాలనా? అంటే ఎవరు ఏది చెప్తే అదే వినాలనా? అలా అర్థం అసలు ఇక్కడ లేనే లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ ఇన్‌యాక్షన్. ఇట్ ఈస్ నాట్ వీక్‌నెస్. ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్. ఎప్పుడైతే మనము శరణాగతిని మనము చూపిస్తున్నాము అనంటే, ఏ పని చేయకుండా ఊరకుండడం కాదు నంబర్ 1. నంబర్ 2, మనము బలహీనులము, అతనెవడో బలవంతుడొచ్చి నన్నంటున్నాడు అని ఊరుకుండడం కాదు. మూడవది ఏమంటాడు? ఏదో అడిగాడు, వదులుకుంటే బాగుంటుంది. అలా అని కాదు అని యాక్సెప్టెన్స్ గురించి చెప్తాడు. అంటే అంగీకారం అనేది ఏదో అడిగాడు, పోతే పోని అనేటువంటి ఒక ప్యాసివ్ రిజిగ్నేషన్ కాదు అది. అది నిజంగా చెప్పాలి అనంటే మనలో జరిగే చైతన్యాత్మక మార్పు. మనం చేసే ప్రతి పని ఎప్పుడైతే అవగాహనతో చేస్తామో అది మనకెంతో అర్థాన్ని ఇస్తుంది అని అంటాడు. అసలు అవగాహన అంటే ఏంటి అనంటే, నీవు ఏ పనైనా చెయ్యి, ఎవరు నీతో ఏమైనా అన్ని, నీవు ఎవరితో అయినా ఏమైనా చెయ్యి, కానీ అక్కడ నీవు ఉద్రేకం చెందొద్దు, ట్రిగ్గర్ కావద్దు, ప్రేరేపించబడద్దు. ట్రిగ్గరింగ్. ఎవరైనా నీ మీద కోప్పడ్డారు, లేకపోతే సిచ్యువేషన్ నీకు బాగలేదు, ఉద్యోగ పరిస్థితులు బాగలేదు, ఉండే ఉద్యోగం వెళ్తుంది. కరెక్టే, కరెక్టే. అయితే అక్కడ మనం ఎలా ఉండాలి? నువ్వు ప్రయత్నం చేయాల్సిందే, బాస్‌తో మాట్లాడాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అయితే నీ లోపల, నువ్వు బయట ఎలా కనపడినా నీ లోపల మాత్రము నీవు ట్రిగ్గర్ కావద్దు, ప్రేరేపించబడద్దు. ఇంకా చెప్పాలంటే నీవు ఉత్ప్రేకరించబడకుండా, ఉత్ప్రేకం చెందకుండా నీవు ఉండాలి అనేది ఇక్కడ తాత్పర్యం. అందుకే కదా మాస్టర్ అంటారు, మనకెన్నో పాయింట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకు ఫస్ట్ మన ఇంట్లో వచ్చినప్పుడు సి పాయింట్ ఉంది కదా, సి పాయింట్ దగ్గర ఎప్పుడైతే వచ్చిందో దాన్ని నువ్వు ట్రిగ్గర్ చేయకపోతే, దాన్ని ఎక్కువగా నీవు ఉద్రేకపరచకపోతే అదేమవుతుంది? సైలెంట్ అవుతుంది. లేకపోతే ప్రాపంచిక విషయాలైతే ఏకెళ్తాయి, కామానికి సంబంధించిన బీకెళ్తాయి, ఇంకా అయితే ఇంకో చోటుకి వెళ్తాయి కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకే బుద్ధుడు చెప్తాడు, ఏమనంటాడు? అసలు ఈ ప్రపంచంలో కష్టాలు లేకుండా ఉంటాయా? కాని పరిస్థితి కదా. తప్పకుండా నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిందే కదా. అనంటే ఎటువంటి కష్టాలు ఉంటాయి? దెర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ యాక్సెప్టెన్స్. ఒకటి, మనం కంట్రోల్ చేయగలిగేది.
అంటే దాన్ని మనం మన ప్రకారంగా దిస్ ఈజ్ ఓకే, దీనివల్ల మనకేం పెద్ద నష్టం లేదు, ఇట్స్ ఓకే, అవసరమైతే దాన్ని ఆ సమస్యను మనం పరిష్కారం చేయొచ్చు. కానీ జీవితంలో ఎన్నో మనం అదుపు చేయలేని ఎన్నో స్థితులు ఉంటాయి. ఉదాహరణకు మనం రోడ్లో వెళ్తూ ఉంటాం అనుకో, ఉన్నట్టుండి ట్రాఫిక్ మన హైదరాబాద్లో చూస్తూ ఉంటాం కదా, ఒకతూరి గంటో 2 గంటలు నిలబడింది అనుకో, దానివల్ల ఎంతో ఎక్కువ ఉద్రేకపడి ట్రిగ్గర్ అయి మనం ఏం చేయగలం? చేయలేం కదా. కొన్ని చుట్టూ ఉండే పరిస్థితులు అసలు మనకు అనుకూలించవు. మీకు రాణా ప్రతాపుల గురించి తెలుసు. ఆయన్ను ఔరంగజేబు ఓడిస్తాడు. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, పోయి ఎక్కడో దాక్కుంటాడు. ఓకే. ఆయన ఏమంటారు, గడ్డి రొట్టెలంతా తింటాడు. తర్వాత తన సైన్యాన్ని తీసుకొని తర్వాత అటాక్ చేసి తన సామ్రాజ్యాన్ని సాధిస్తాడు. అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ఒప్పుకోవడం అంటే, అప్పుడు ఎప్పుడైతే మనకు ఒక కష్టమో బాధో జరగరాని విషయం ఏదైతే జరిగితే మనం ఎలా ఉండాలి? జస్ట్ టేక్ ఇట్. దాన్ని మనం అలా తీసుకోవాలి. సిస్టర్ ప్రశ్న వేశారు, లేదండి అంటే అర్థం మనము తల వంచుకోవడమా? ఇంట్లో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి. అలా కానే కాదు. అది కాదు విషయం. విషయం ఏంటి అంటే, ఆ పరిస్థితిలో నీకు వివేచన కావాలి కదా, ఆలోచన కావాలి కదా. ఆలోచన ఎప్పుడొస్తుంది? మనం ఎప్పుడైతే ఒక్క నిమిషం వెనక్కి తగ్గి, ఎట్లయితే మనం పూర్వకాలాల్లో ట్రైన్స్ ఉండేటివి. మా ఫాదర్ చెప్పేవారు, ట్రైన్ ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకెళ్తుంది కదా. మనం ఒక్క నిమిషం అలా వేచి ఉంటే ఏమవుతుంది? ఉండాలి కదా. అయితే జీవితం అనేది నిజంగా పూర్తిగా చెప్పాలి అని అంటే, అది పూర్తిగా పుష్పాలతోనే ఉంటుందా? కానే కాదు. మీకు తెలుసు, ఇన్ లైఫ్ పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. ఇది విన్నారా ఎప్పుడైనా? మన జీవితంలో పెయిన్, నువ్వు బాధ అంటావో నొప్పి అంటావో ఏదో, లేకపోతే కష్టం అంటావు, అది ఇన్ఎవిటబుల్, అది తప్పకుండా వస్తాయి. అయితే దాని నుంచి నువ్వు బాధపడాలా అనేది నీ చేతి మీదగా ఉంది. ఎక్కడుంది? నీ చేతి మీదగా ఉంది. అది నీవు తీసుకునే దాన్ని బట్టి ఉంది. మనమంతా చర్చించుకున్నామా? ఏం చర్చించుకున్నాం? ఎప్పుడైనా కానీ మనకు కావాల్సింది వాట్ ఈజ్ మై కోర్. నా లోపల ఏముంది? నా లోపల ప్రశాంతతను కావాలి కదా. నాకు సరైన వివేచనకు సంబంధించినటువంటి హృదయ ప్రజ్ఞ కావాలి కదా. హృదయ ప్రజ్ఞ కావాలి అని అంటే మనం నిన్నే చర్చించుకున్నాం, ఇట్ ఈస్ బియాండ్ ఎమోషన్, బియాండ్ థాట్. అంటే ఉద్రేకాన్ని దాటి ఆలోచన అతీత స్థితికి ఎప్పుడైతే అది వస్తుంది. అది రావాలంటే నీ లోపల అంగీకార స్థితి ఉండాలి కదా. అంగీకార స్థితి రాకపోతే ఎలా ఉంటుంది? మీకు తెలుసో తెలియదో కానీ అబ్దుల్ కలాం గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఎంతో బీద కుటుంబం నుంచి వచ్చాడు. అయితే ఆయన పైలట్ కావాలనుకుంటాడు. పైలట్ కావాలనుకుంటే ఆయన ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆయనకు 9th ర్యాంక్ వస్తుంది. అయితే అక్కడ ఉండేది 8 పోస్టులే, 9వ పోస్ట్ లేదు. 9వ పోస్ట్ కూడా చాలా పెద్దది. ఆయన ఎంతో దిగాలుగా సరే ఇంటికి వెళ్తాను అని, ఇంటికి వెళ్ళేదానికి ముందుగా ఋషికేశ్కి వెళ్తాడు, శివానంద స్వామి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన పరిస్థితి నివేదిస్తాడు. అంటే ఆ పెద్ద ఆయన అంటాడు, శివానంద ప్లీజ్ యాక్సెప్ట్, మీరు దాన్ని ఒప్పుకోండి. ఎందుకని అంటే ఎంత గొప్పగా జవాబిస్తాడంటే ఆయన, ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో అంటే నువ్వు ఒక సంకల్పాన్ని ఇస్తున్నావు. ఆ సంకల్పం ఎప్పుడైతే నీవు ఇస్తావో అది ఆటోమేటిక్గా నీ హృదయంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఇస్తుంది. అంటే విద్యుత్ అయస్కాంత శక్తిని ఇస్తుంది. నువ్వు అది ఇచ్చి నువ్వు మర్చిపో, ఆటోమేటిక్గా అది పనిచేసి, ఆటోమేటిక్గా మన లోపల అది పనిచేసి ప్రతి రాత్రి ఆయన ఎంత చెప్తాడు అంటే, ఎన్నో విశ్వ ప్రవాహాలంతా కాస్మిక్ కరెంట్స్ మన లోపల ఇస్తుంది మనకు తెలియకుండానే. కాబట్టి పరిస్థితి అంతా అనుకూలంగా వస్తుంది, నీకు ఏది ఉపయుక్తమో అది అవుతుంది అని అంటాడు. అంతే, అబ్దుల్ కలాం గారు వచ్చేస్తారు.
అది ఎప్పుడు జరిగింది? 1958లో, 1958లో. అయితే దాన్ని ఆయన మర్చిపోతారు. 1960లో మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయనకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. డిఆర్డిఓ ఇస్రోలో పనిచేస్తారు. మనం ఈనాడు చూస్తున్నాం కదా, ఆయన మామూలు కలాం కాదు, డాక్టర్ కలాం, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదా. అంటే ఆయన అప్పుడు ఒప్పుకోకపోతే ఏంటిది, ఇది సరైనది కాదు కదా అనే జీవితాన్ని అంతా ఎలా పెట్టుకొని ఉంటే, ఒకటి మన ఎనర్జీ లాస్, ఏదైతే ప్రకృతి కలిగించాలనో అది మనం కలిగించలేము. కానీ ఇంకొకటి దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన పాత్ర బాబూజీ ఏమంటారు అని అంటే, ప్రపంచంలో మనకు తెలియకుండా విశ్వంలో మనకు సంబంధించి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే విశ్వంలో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం మనము పనిచేస్తూ ఆ సూత్రాలు మన మీద ప్రభావితాన్ని కలిగిస్తూ ఉంటాయి. నువ్వు ముందేం చేసావో తెలియదు, నీ లోపల ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో తెలియదు. నేచర్ చేసే పని అంటే దాన్ని క్లీన్ చేయాలి కదా, దాన్ని శుభ్రం చేయాలి కదా, నేను పవిత్రతా స్థాయికి తీసుకెళ్ళాలి కదా. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? నీకు ఒక సంఘటనను క్రియేట్ చేస్తుంది. మీరు దశాదేశాలు బాగా చదవండి. ఒక సంఘటన క్రియేట్ చేస్తుంది, ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తుంది. మనం ముందుగా ఏ తప్పు చేశామో దాన్ని క్లియర్ చేసేటందుకు ఆ సంఘటనలు క్రియేట్ చేస్తుంది. అప్పుడు కన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ముందుగా ఏమి చేశావో ఆ సంస్కారం అనేది క్లీన్ అవుతుంది. ఎప్పుడైతే నీకు సంస్కారం క్లీన్ అవుతుందో నువ్వు ఒరిజినల్ ముందుగా ఉండేటువంటి పవిత్రతా స్థాయికి వెళ్తాడు అని ఎంత బాగా చెప్తారు బాబూజీ మహారాజ్. మీరు బాగా చూడండి. మనం రిపెంటెన్స్ చేస్తాం, అంటే పశ్చాత్తాపం. రాత్రిపూట కూర్చొని, ప్రభు నేను ఇది కావాలనుకున్నాను, ఇవన్నీ నాకు ఉండాలనుకున్నాను, జరగలేదు, కానీ మీరు చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది మీరే స్వీకరించాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే నిజంగా ఏమవుతుంది? బాబూజీ ఎంత బాగా రాస్తాడు అని అంటే, పశ్చాత్తాపం అనేది మన లోపల ఒక జర్క్, ఒక కుదుపిస్తుందట. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తావో నీ లోపల శూన్యస్థితి వస్తుంది. శూన్యస్థితి ఎప్పుడైతే వస్తుందో గ్రేస్, కృప నీ లోపల వస్తుంది. కృప నీ లోపల వస్తే ఏదైతే నీకు అనంగీకారంగా ఉందో అదంతా వెళ్ళిపోతుంది కదా. కాబట్టి సహజ మార్గ అభ్యాసిగా మనం వేచి ఉండాల్సిందే కదా. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మీకు చెప్పాను నేను, బాబూజీకి ఎన్నో లీగల్ కేసెస్ ఉండేటివి, ఎన్నో భూమికి సంబంధించిన భూ వ్యాజ్యాలంతా ఉండేటివి. ఆయన అంతా అడిగేవాడు, ఏంటది మీరు ఇవన్నీ వదులుకోవచ్చు కదా, ఎందుకైనా చేస్తున్నారు అని అంటే, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ హిజ్ రైట్. తనకు ఒక హక్కు ఉంది అంటే మనం తప్పకుండా దానికోసం మనం పోరాడాల్సిందే కదా. పోరాడకుండా ఉంటామా? అయితే ఎలా? నీ హృదయం ఎలా ఉండాలి? ఆ హృదయ ప్రజ్ఞతో ఆ సమస్యను నువ్వు చేయాలి కదా అనేది మనం సహజ మార్గాభ్యాసిగా మనం తెలుసుకోవాలి. అంగీకారం అనేది నిజంగా చెప్పాలి అని అంటే అది పెద్ద ఆర్ట్. యాక్చువల్గా దాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవలసిందే. ఎందుకు అనంటే, మనకుండే టైంలో ప్రతి నిమిషము కూడా ఎంతో ఉపయుక్తమైన టైం. కాబట్టి నువ్వు ప్రతి ఒక్క దాంతో నువ్వు పోరాడుతూ పోతే ఎట్లా? రెసిస్టెన్స్ లేదు, ఇది కాదు అని ఒకటి అంటాం. ఇంకోటి ఏమంటాము? ఇది వచ్చింది కదా, లొంగిపోతాం. ఒకసారి ఫ్రీజ్ అవుతాం అని అంటే, ఏంటి ఇలా ఉంది పరిస్థితి, పారిపోతాం. అది కాదు కదా. జీవిత గమనంలో మనం మన హృదయంలో ప్రశాంతతను తెచ్చుకోవాలి కదా. వాట్ ఈజ్ మై కోర్? యాక్సెప్టెన్స్ ఎందుకు ఇచ్చాడు? శరణాగతి ఎందుకు ఇచ్చాడు? ఆయన 7 పాయింట్స్ ఇచ్చాడు కదా. యాక్సెప్టెన్స్ అండ్ లెటింగ్ గో అంటే నేను ఒప్పుకోవాలి, ఎన్నో విషయాలు వదిలిపెట్టాలి. ఎలా తీసుకోమన్నాడు? ప్రతి ఒక్కటి కూడా
చిరునవ్వుతో కష్టం గాని, అసౌకర్యంగా ఉండే గాని, సవాళ్ళైనా గాని ఆనందంగా తీసుకోమన్నాడు. జీవితాన్ని మనం ముందుకు తీసుకోవాలి అనంటే ఎప్పుడైతే నీవు యాక్సెప్టెన్స్ ప్రకటిస్తావో నీ లోపల ఒక ప్రశాంతత వస్తుంది, ఒక ఏమంటాం వివేకం వస్తుంది, క్లారిటీ వస్తుంది. అప్పుడు నీవు సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అంటాడు. అవునా కాదా? కాబట్టి జీవితంలో ఎన్నో లెసన్స్ వస్తాయి. మనం ఇది కావాలనుకుంటాం, ఈ ఉద్యోగం. అది రాకపోతే ఇంకొక ఉద్యోగం ఉంటుంది. ఇఫ్ అదే అంటారు కదా, అదేదో సామెత అంటారు కదా, ఈ డోర్ ఈ తలుపు ఓపెన్ కాకపోతే ప్రకృతి ఇంకొక తలుపు ఓపెన్ చేసి ఉంటుంది. లేదు మా బిడ్డ ఇట్లే జరగాలి, ఎంబీబీఎస్ఏ కావాలి, కాకపోతే మనం చూస్తున్నాం ఎంతో ప్రెజర్స్. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే శరణాగతిని ప్రకటిస్తే మన జీవితపు సవాళ్ళు తగ్గుతాయా? తగ్గదు. నిజంగా చెప్పాలంటే ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ మనం ఎంతో ధైర్యంతో మనం స్వీకరిస్తాం. కాబట్టి ఎస్పెషలీ మన సిస్టర్ అభ్యాసిస్కు నేను చెప్పేది ఏంటి అంటే, హ్యావ్ యువర్ ఓన్ స్పేస్. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇంట్లో కానీ బయట కానీ, అంతే కదా, వెళ్ళేటప్పుడు అందరికీ మనకంటూ ఒక స్పేస్ ఉండాలి, ఒక స్థలం ఉండాలి. మనము యాక్సెప్టెన్స్ను మనం ప్రకటించాలి. నిజంగా చెప్పాలి అంటే మనం ఎప్పుడే అనుకున్నాం కదా, అది కళ. ఏది కూడా మనల్ని ట్రిగ్గర్ చేయకుండా చూసుకోవాలి. అందుకే దీపక్ చోప్రా చెప్తారు, ఈరోజు మీరు ఒప్పుకోండి మీ లోపల, అయితే మీ భవిష్యత్తు ఎలా ఉండాలనో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. యాక్సెప్ట్ వాట్ యు ఆర్ అండ్ వర్క్ ఫర్ ఫ్యూచర్. ఎంత గొప్పగా చెప్తారు దీపక్ చోప్రా. మొన్నే చూసామనుకుంటాను. మీరు ఇప్పుడు జరిగింది పరిస్థితి, ఇట్స్ ఓకే. తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో మార్పు వస్తుంది. నేను ఆఫీస్లో వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఒక అమ్మాయికి ఏదో యాక్సిడెంట్ అయింది, నాకు తెలియదు. మా వేరే కంపెనీ, మా దగ్గర నేను సిమెంట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు కాబట్టి పెద్దగా సిమెంట్ తీసుకునేవాళ్ళు, నేను ఫైనాన్స్లో ఉండేవాడిని. పోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, పెద్ద ఆఫీసు. అక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్లో ఒక ఆమె ఉంది. పూర్తిగా కాలు, చెయ్యి ఇవన్నీ ఏం అంటే ఎన్నో అవయవాలంతా కూడా నిస్తేజంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె కంప్యూటర్ రన్ చేస్తుంది, ఇట్లా పండుకొనే కాళ్ళతో బ్రేళ్లతో పని చేస్తుంది. ఎలా అమ్మా అంటే, దట్స్ ఇట్, యాక్సిడెంట్ జరిగిపోయింది, యాక్సెప్టెడ్. నిజంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే నువ్వు క్లాస్లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో నెక్స్ట్ క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి జీవితంలో యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం, రెసిస్టెన్స్ కాదు. కాబట్టి మనము ఏది కంట్రోల్ చేయొచ్చు, ఏది కంట్రోల్ చేయకూడదు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ది మాస్టర్ టు వర్క్, ది నేచర్ టు వర్క్. నువ్వు టైం ఇవ్వాలి కదా. మాస్టర్ గారు పని చేయాలన్నా, ప్రకృతి పని చేయాలన్నా మనం వదిలిపెట్టాలి కదా. ఆటోమేటిక్గా వర్క్ జరుగుతుంది. అబ్దుల్ కలాంకి అదే జరిగింది కదా. అందుకే అంటారు, నీ లోపల ఎన్నో సంఘటనలు జరిగాయి, చేంజ్ యువర్ సెల్ఫ్, నువ్వు మారు, లేకపోతే దానితో పాటు నీ జీవితాన్ని సాగించు. ఒక సంఘటన జరిగింది, ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, ఇట్స్ ఓకే, నా లోపల, బయటికి కాదు. ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అరే నేను దీన్ని మార్చగలనా, నా యొక్క ఆరోగ్యం బాగలేదు, నేను చాలా ఉదరం, నేను ఎక్కువ లావ్ అయ్యాను, దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి కదా. లేకపోతే నాకు ఈ ఉద్యోగం వెళ్ళింది, ఇంకొక ఉద్యోగం దొరకకుండా ఉంటుంది, నువ్వు ప్రయత్నం చేయాలి కదా. లేదు ఈ సమస్య ఇట్లే ఉంది, నేనేమి మార్చలేను, మనం వి లీవ్ ఇట్ టు హిమ్. కొద్ది రోజుల్లో మార్పు జరుగుతుంది. ఎప్పుడైతే మన లోపల మనం ఒప్పుకుంటామో, యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే వస్తుందో మన లోపల, విల్ గో టు అవర్ సెంటర్, మనం మన కేంద్రానికి వెళ్తాము అని మాస్టర్ గారు అంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్క నిమిషం, అరే ఎందుకు ఈ యాక్సెప్టెన్స్, అంగీకారం, ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టాలా?
నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దానికి సంబంధించిన చెత్త అంతా వెళ్ళిపోతుంది. అవునా కాదా? కాబట్టి ఇది మన సిస్టర్ అభియాసీస్ ఎంతో మంది క్వశ్చన్స్ వేశారు, బ్రదర్ అభియాసీస్ కూడా. దీని గురించి బాగా ఆలోచించి ఏదైతే 7 బిందువులు ఇచ్చారో ఆ బిందువులు నిజంగా నేను ఉన్నానా అని మనం పరిశీలించి దాన్ని ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ 17వ పేజీ 17th పేజీకి వచ్చాం. 17వ పేజీలో ఉన్నాం. 2వ చాప్టర్లోకి వచ్చాం, అంటే 2వ అధ్యాయం. ఈ చాప్టర్ పేరే ఎంత గమ్మత్తుగా ఎంత గొప్పగా ఉంటుంది అంటే యువర్ ట్రూ పొటెన్షియల్. అంటే నీలో ఉండే నిజమైన నిక్షిప్త శక్తి. ఏముంది నా లోపల? ముత్యాలు ఉన్నాయా, వజ్రాలు ఉన్నాయా, డాలర్స్ ఉన్నాయా? దాని గురించి మాస్టర్ చెప్పడం లేదు. నీ లోపల నిగూఢంగా ఒక నిక్షిప్త శక్తి ఉంది. అది ఎక్కడుంది? ఎక్కడుంది? శరీరంలోనా, సూక్ష్మ శరీరంలోనా? ఆయన అంటారు సోల్ ఎంబాడీస్ లిమిట్లెస్ పొటెన్షియల్. ఆత్మ అనంతమైన శక్తిని కలిగి ఉంది. చూద్దాం ఏంటో అది. అది ఏం శక్తి ఉంది మన లోపల? మంచి కథతో స్టార్ట్ చేస్తాడు. Once there was a king who had 3 sons. The king wished to choose an heir who was wise and would take care of the people. So he built 3 palaces and asked each son to decorate one. The king announced that people would choose which place to look to the best. But there was a catch. The decoration budget was 5 copper coins. With such a puny budget, how could one decorate an entire place? అంటే కథ ఏంటి అని అంటే, ఒక రాజుకు 3 కుమారులు. రాజు ఏమనుకున్నాడు, ఈ 3లో ఒకరిని యువరాజుగా ప్రకటించాలా. యువరాజుగా ఎవరిని ప్రకటించాలా? ఎవరైతే వైజ్, తెలివి ఉంటుందో, సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగే శక్తి ఉంటుందో, తర్వాత ప్రజలను సంక్షేమంగా పరిపాలించేవాడు ఎవడో ఉన్నాడో మనం ముందు తెలుసుకోవాలి కదా. ఈ 3 కుమారుల్లో ఎవరు? కాబట్టి ఏం చేశాడు ఆయన? ఒక పరీక్ష పెట్టాడు. ఏది? ఒక 3 భవనాలు తీసుకున్నాడు. ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క భవనం ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు అనంటే, మీరు దీన్ని ఎలా అలంకరించాలి అంటే ప్రజలంతా దీన్ని మెచ్చుకోవాలి. దీన్ని ఎలా డెకరేట్ చేయాలి అనంటే ప్రజలంతా దీన్ని మెచ్చుకోవాలి అనంటే బానే ఉంది. కానీ ఇక్కడ దెర్ వాజ్ ఎ క్యాచ్. ఒక మర్మం పెట్టాడు. ఏమని? మీరు మీ 3 కదా, మీకు ఒక్కొక్కరికి 5 రాగి నాణాలు ఇస్తాను. రాగి నాణాలు ఏమైతే 5 పైసల మాదిరి, ఆ కాలంలో తెలియదు. 5 రాగి నాణాలు ఇస్తాను. అంత చిన్న, అది చిన్న కూడా ఇంకా అల్పం, ప్యూనీ బడ్జెట్ అంటే అంత అల్పమైనటువంటి ఆ బడ్జెట్తో, అంటే ఆ డబ్బుతో మీరు ఈ స్థలాన్నంతా డెకరేట్ చేయాలి. ఇది సాధ్యమా? నిజంగా చెప్పాలి అని అంటే అంత చిన్న డబ్బుతో, అంత చిన్న ధనంతో, 5 నాణేలతో ఎలా దాన్నంతా అలంకరించి ప్రజలను ఎలా రంజింపచేయాలి? ఇది రాజు పెట్టిన టెస్ట్. ఇంతవరకు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఒక రాజు, 3 కుమారులు, మంచి బాబుని సెలెక్ట్ చేయాలి రాజ్యాన్ని పరిపాలించేట్టుకు. టెస్ట్ పెట్టాడు. 3 భవనాలు ఇచ్చాడు. దాన్ని డెకరేట్, అందంగా అలంకరించమన్నాడు. ఏమిచ్చాడు? 5 రాగి నాణేలు ఇచ్చాడు. ఎలా చూద్దాం. సో మొదటి కొడుకు ఏం చేశాడో చూద్దాం. Angered by the ridiculous task, the first son scattered bales of hay, bamboo and straw
to show the contempt. The second then thought over the problem for a little longer. He commissioned a local artist to draw charcoal sketches of the king and place them in every room. The third son sought in the place in silence. He prayed for guidance to understand the meaning and purpose behind the test. Above all, he wanted to see his father to smile. అంటే ఒక్కొక్క కొడుకు ఏం చేశాడు? మొదటి కొడుకు చాలా కోపం వేసింది. ఎంత కోపం వేసింది అని అంటే, అసలు ఇటువంటి హాస్యాస్పదమైన టెస్ట్ ఎవరైనా పరీక్ష పెడతారా? అందుకని ఇంత రిడికులస్ గా ఉంది, హాస్యాస్పదంగా ఉంది అని ఆయన ఏం చేశాడు? ఆ 6 నాణేలతో ఈ గడ్డి మోపు, వెదురు అన్నా తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా ఆ గడ్డంతా పరిచాడట. ఎందుకని తన ధిక్కారం, ఏంటిది ఇటువంటి టెస్ట్ మన ఆయన పెడుతున్నారు అని ధిక్కారంగా అట్లా చేశాడు మొదటి కుమారుడు. ఓకే. రెండో కుమారుడు ఏం చేశాడు? కొంచెం ఆలోచించాడు, మన ఆయన ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు. అందుకని అతనేం చేశాడు? ఒక బాగా బొమ్మలు గీసాయన ఉంటే ఆయన పిలిచి, బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుతో రాజుగారి చిత్తరుగులు ఫొటోస్ తయారు చేయించి అది ఆ రూమ్లో ఆ బిల్డింగ్లో మొత్తము రూమ్లో పెట్టించాడు. అది రెండవ ఆయన చేశాడు. మూడవ కుమారుడు ఆలోచించాడు. ఒక కొద్దిసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. తరువాత నేనేం చేయాలి అని, ఏం చేయాలనో చెప్పండి ప్రభు. అసలు మా తండ్రి గారు ఇటువంటి పరీక్ష పెట్టారు అని అంటే దాంట్లో ఎంతో అర్థం, ఒక పరమార్థం, పర్పస్, ఒక ప్రయోజనం ఉంటుంది కదా. కాబట్టి ఆ ప్రయోజనం ఏంటి, దాంట్లో ఉండే అర్థం ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇది పరీక్ష కరెక్ట్గా చేసి, సరిగా చేసి, మా నాన్న ఈ పదవేమో కానీ మా నాన్న ముఖంలో, మా తండ్రి గారి ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నాడు. ఈ రెండో పేర మీకు అర్థమై ఉంటుంది. ముగ్గురు కుమారులు. ఒకడేమో కోపంతో మొత్తం ఎండుగడ్డి అంతా, బిల్డింగ్ అంతా. రెండో వాడేమో ఆ బొగ్గుతో చిత్తరువులు వేసి మొత్తం అంతా రాజుగారి ఫోటోలు అంతా పెట్టించాడు. మూడో వాడు ఆలోచించాడు, ప్రేయర్ చేశాడు. ఎట్లయినా కానీ ఒక మంచిగా మా నాన్న నవ్వించేటట్లుగా ఈ టెస్ట్ వెనకల ఏముంది అని అర్థం చేసుకోవాలని ఆయన ప్రేయర్ చేశాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ది ఆన్సర్ కేమ్. He placed candles and incense sticks all over the place. He had some money left over, so he got a sign painted that read House of the People. By evening, when people visited the palaces, everyone was drawn to the golden glow of the candle-lit palace. When they read the sign outside, they brought flowers, carpets, and furniture. Within hours, the place was decorated, and the people helped the king choose the rightful heir. ఎంతో గొప్పగా ఆ అబ్బాయి కళ్ళు మూసుకొని కూర్చున్నాట. మూడవ కుమారుడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశాడు? క్యాండిల్స్ ఉంటాయి కదా, కొవ్వొత్తులు, అగరబత్తులు తెప్పించాడు. మొత్తం అన్ని రూమ్స్లో కొవ్వొత్తులు వెలిగించాడు, ఈ అగరవత్తులు వెలిగించాడు. ఇంకొంచెం ఏదో డబ్బు ఉంటే ఆయన దగ్గర ఒక బోర్డు, ఒక చిహ్నం తయారు చేసి దాని మీద ఏం రాశాడు? హౌస్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజాభవనం, ప్రజా దర్బార్, ప్రజాభవనం అని రాశాడు. అని పెట్టేశాడు. సాయంత్రం అయితే ప్రజలు వచ్చారు, చూసి ఈ మూడో అబ్బాయి ఆ బిల్డింగ్ చూసి, అక్కడ చూసే క్యాండిల్ లైట్ అంటే ప్రకాశవంతంగా ఉంది, బంగార కాంతులతో రూమ్స్ అంతా వెలుగుతున్నాయి. తర్వాత బయట చూస్తే ప్రజాభవనం అని రాశాడు. వాళ్ళు చాలా సంతోషపడి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎన్నో పుష్పాలు, తర్వాత తివాచీలు, మొత్తం ఫర్నిచర్
కుర్చీలు, బెంచీలు మొత్తం ఏమేం కావాలనో అన్నీ కూడా తీసుకొనొచ్చారు. మొత్తం కొన్ని గంటల్లోనే అది మొత్తం బాగా అలంకరించబడింది. అంటే చివరికేమైంది? ప్రజలు ఆ విధంగా ఎవరు సరైనటువంటి ప్రతినిధి అని వాళ్ళు సెలెక్ట్ చేసి చూపించారు. అర్థమవుతుందా? కాబట్టి మూడో దాంట్లో అతను కళ్ళు మూసుకొని కూర్చొని ఒక ఆలోచనొచ్చింది. అగరబత్తులు, కొవ్వొత్తులు అంతా ముట్టిచ్చాడు. తర్వాత ఇంకొంచెం డబ్బులుంటే ఒక ప్రజాభవన్ అనే ఒక బోర్డ్ రాయించాడు. సాయంత్రం వచ్చారు. అందరూ చూసారు. అరే! ఏంది బంగారు మాదిరి బాగా వెలుగుతూ ఉన్నాయి ఇవన్నీ. రూమ్స్ అంతా బాగున్నాయి. బయట చూస్తే ప్రజా దర్బార్ అన్నారు. వాళ్ళకి చాలా సంతోషమేసి మొత్తం హాల్ అంతా నింపారు. పూలతో, ఫర్నిచర్‌తో ఇంకా దాంతో. కదా! ఆ విధంగా ఈ ముగ్గురు కుమారుల్లో సరైన కుమారుణ్ణి రాజుకు నెక్స్ట్ ఎవరుండాలి, యువరాజుగా ఉండాలి అనేది సెలెక్ట్ చేసి వాళ్ళు చూపించారు. అయితే దీన్ని మనం కొంచెం బాగా అర్థం చేసుకుందానికి ప్రయత్నం చేయాలి. అసలు అసలు దాజీ గారు ఎందుకు ఈ కథ చెప్పారు? నెక్స్ట్ పేరాలో. We all have limited capital. What is it? And the capital is time. It does not matter whether you are rich or poor, literate or illiterate, young or old, everyone grapples with time poverty. Underline చేసుకోండి. Time poverty. భావదారిద్ర్యం కాదు, కాలదారిద్ర్యం. The 5 copper coins exemplify the idea of time poverty. Lost to be done, no enough time. The actions of the third prince show what is possible when we discover a greater purpose and meaning in life and work towards fulfilling that potential. ఎంత గొప్పగా రాస్తాడు పెద్ద ఆయన. ఆయన ఏం చెప్తాడు అని అంటే, నిజంగా మన దగ్గర మూలధనం, డబ్బు, క్యాపిటల్ చాలా తక్కువగా ఉంది. ఏమి డబ్బు? ది క్యాపిటల్ ఇస్ టైం. ఏ డబ్బు? కాలం. మనందరి దగ్గర కాలం చాలా తక్కువగా ఉంది. ఎంత తొందరగా కాలచక్రం పరిగెత్తుతూ ఉంది అనంటే మనం చెప్పలేం. ఈరోజు రేపుంటామా మర్నాడంటూ మనకే తెలియదు. అంటే మన దగ్గర ఏది పూర్తిగా కొరతగా ఉంది? కాలం. అంతే కదా! అక్కడ కథలో ఏది కొరతగా ఉంది? డబ్బు. 5 కాయిన్సే కదా, 5 కదా ఆయన చూపించేది. కాబట్టి ఇక్కడ మనకు ఏమి కొరతగా ఉంది? కాలం. నీకు ఎంత డబ్బైనా ఉన్ని, ధనికుడివా, పేదవానివా, బాగా చదువుకున్న వానివా, అసలు ఏమీ రాని మడేలు వానివా, నువ్వు చిన్నవానివా, యంగ్స్టర్వా, యువకునివా, లేకపోతే ముసలివానివా, ప్రతి ఒక్కరికి ఇది ఉందంటున్నాడు. ఏది? ప్రతి ఒక్కరూ ఒక దానిలో పెనుగులాడుతున్నారు. టైం పావర్టీ. కాలం లేదు, టైం లేదు. రే కళ్ళు మూసుకొని కూర్చోరా అంటే టైం లేదు. డామ్ బిజీ. అంటే టైం పావర్టీ. ప్రతి ఒక్కరికి కాల దారిద్ర్యంలో ఉన్నాం. అంటే పైన కథలో 5 నాణేలు చూపించాడు అని అంటే అర్థం ఏంటి అంటే మనందరి దగ్గర టైం లేదు. ఎంతో చెయ్యాలి. అనంత యాత్ర. స్పిరిచువల్ అనాటమీ బుక్ను మనం కంప్లీట్ చేయాలి. టైం ఉందా? చెప్పలేం. అంటే ఎంతో చెయ్యాలి మనం. ఎంతో చెయ్యాలి. కానీ మన దగ్గర కాలం లేదు. అందుకే 3వ యువరాజు ఉన్నాడు కదా, అతను చేసింది మీరు గమనించారా? ఆయన ఏం చేశాడు? కళ్ళు మూసుకొని ఆలోచించాడు. అసలు ఈ టెస్ట్ ఎందుకు పెట్టారు? అదేవిధంగా మనం ఆలోచించుకోవాల్సింది అని అంటే, నా లోపల ఒక నిక్షిప్తమైన శక్తి ఉంది. నా లోపల భగవంతుని యొక్క తత్వం ఉంది. అది అంతర్లీనంగా ఉంది. అంతరాంతరాలలో ఉండేటువంటి ఆత్మీయ తత్వం ఉంది కదా, దాన్ని బయటికి తీసుకుని రావాలి అని అంటే కాలం లేదు, సమయం లేదు.
అటువంటప్పుడు మనం ఎలా చేస్తే మన జీవితం యొక్క పరమార్థం, జీవితం యొక్క అర్థం, జీవితం యొక్క ప్రయోజనం ఎలా తెలుసుకోవచ్చు అనేది మన 3వ యువరాజుని గనక చూస్తే మనం పరిశీలించొచ్చు. ఎలా? చర్చిస్తాడు. ఆయన చర్చిస్తున్నాడు. ఎవరు? దాజీ. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఫుల్‌ఫిల్ అవర్ పొటెన్షియల్. ఎంత గొప్పగా చెప్తాడు. మనమంతా అండర్‌లైన్ చేసుకోవచ్చు. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఫుల్‌ఫిల్ అవర్ లైఫ్ పొటెన్షియల్. సాడ్లీ మోస్ట్ ఆఫ్ us remain potential, a seed that never germinates to become a flower. Flowering in a human being is what we call realization. అన్ని పదాలకు ఎంత గొప్పగా ఇస్తాడు. వాట్ ఈజ్ రియలైజేషన్? Flowering in a human being is what we call realization. In order to flower, we must become unvulnerable, authentic, and open to challenge. పెద్దాయన. Perhaps now you see why so many of us choose to remain seeds. ఎంత బాధాకరమైన విషయం. We are protected by that outer shell, the shell of ego and comfort. So unless we break through the shell of ego and comfort, we break through. We do not transcend the limitations and become limitless. ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే, ఈ జీవితం అనేది, ఏ జీవితం? ఈ జీవితం మనం ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు. మీలో చాలా మంది యంగ్స్టర్స్ ఉండొచ్చు, చాలా మంది వృద్ధాప్యంలో ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్ నా మాదిరి ఉండొచ్చు. అయితే జీవితాన్ని ఎప్పుడైతే భగవంతుడు మనకిచ్చాడో, ఈ భూమి మీదకి మనం ఎప్పుడైతే వచ్చామో, జీవితం అంటే ఏంటి? ఇది ఒక అవకాశం. దేనికోసం? ఇది మన లోపల ఉండే, అంతర్నిహితంగా ఉండే ఆత్మ యొక్క నిక్షిప్త శక్తిని మనము తెలుసుకొని, దాన్ని మనము ఎప్పుడైతే వ్యక్తీకరణ చేయగలుగుతామో, టు ఫుల్ఫిల్, తెలుసుకొని దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటామో, అదే కదా జీవిత పరమార్థం. లైఫ్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ అవర్ పొటెన్షియల్. మనలో ఉండే నిక్షిప్తంగా ఉండే అంతర్నిహిత ఆత్మీయ శక్తిని మనం తెచ్చుకోవాలి కదా, మనం బయటికి తెచ్చుకోవాలి కదా. అందుకే కదా నీ జీవితాన్ని ఇచ్చింది. అరే నువ్వు అన్ని పనులు చేస్తూ, ఇది మెయిన్. మనం ఇక్కడ సంపాదించి పైకి ఎత్తుకుపోం కదా. అయితే ఎంత దుఃఖకరమైన విషయము, ఎంత దురదృష్టకరమైన విషయము మనందరినీ కన్నా పరిశీలిస్తే, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా. దాజీ రాస్తున్నారు, మనం ఇంకా విత్తనాలుగానే ఉన్నాం, సీడ్స్ గానే ఉన్నాం. అనంటే లోపల మన ఆత్మ నిద్రానంగా ఉంది, అది జాగృతం కాల, ఇంకా విత్తనాలుగానే ఉన్నాం. మనం ఇంకా మనలో ఉండే ఆధ్యాత్మిక చైతన్యం అనేది ఫలదీకరణ కాల, పుష్పాల మాదిరి తయారు కాల. దట్ నెవర్ జర్మినేట్స్ టు బికమ్ ఎ ఫ్లవర్. ఎంత బాగా రాస్తాడు. ఇంత గట్టిగా రాస్తే ఎట్లా పెద్ద ఆయన? అది ఎప్పుడు మీ లోపల వికసించదు, పుష్పించదు. అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు ప్రతి ఒక్కరూ అది విత్తనాల మాదిరే పెట్టుకున్నారు. నీ లోపల ఆత్మీయ తత్వం ఉంది. ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ ఈజ్ ఇన్ మై హార్ట్ అంటాం కదా. వివేకానంద్ అంటాడు కదా, నీ లోపలే ఆత్మీయ శక్తి ఉంది, దాన్ని నీవు మేనిఫెస్ట్ చేయాలి కదా. కానీ ఎక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నావు? అది నువ్వు విత్తనం మాదిరే పెట్టుకున్నావు కదా. అని అందుకేమో నిన్నో మొన్నో మాట్లాడుతూ, విదేశాల్లో చూస్తాము, మా అమెరికాలో అయితే, ఎవరు దాజీ చెప్పిన మాట, నేను చెప్పిన కాదు, వాళ్ళ పిల్లలు కూర్చుని డైలీ మెడిటేషన్ చేస్తారు. అసలు మన ఇంట్లో మన పిల్లలు కూర్చొని మెడిటేషన్ చేస్తారా? సారీ, నేను ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, అలా అని కాదు. కుటుంబం మొత్తము కూర్చొని ధ్యానం చేసి నేను అక్కడ చూశాను కానీ ఇక్కడ ఒక్క కుటుంబంలో కూడా చూడలేదని పెద్ద ఆయన అంటారు. దట్స్ ఓకే. అంటే అర్థం ఏంటి అని అంటే, మన లోపల విత్తనాలు విత్తనాలుగానే ఉన్నాయి కానీ ఇవి ఇంకా పుష్పించలేదు. అసలు సాక్షాత్కారం అంటే ఏంటి? ఇంతవరకు సాక్షాత్కారం అంటే మనం ఏమర్థం చేసుకున్నాం?
అరే భగవంతునిలో లీనం కావడం. ఇక్కడ ఎంత బాగా రాస్తాడు అంటే, మన మానవ జీవితంలో, మన మానవ హృదయంలో ఉండేటువంటి ఆత్మీయ తత్వాన్ని, ఆత్మను ఎప్పుడు నువ్వు పుష్పీకరించుకుంటావు. ఆయన చెబుతూ ఫ్లవరింగ్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ వాట్ వీ కాల్ రియలైజేషన్. మనం నిజంగా అండర్లైన్ చేసుకోవాలి. మన మానవ జీవితాన్ని ఎప్పుడైతే మనం వికసింపజేసుకుంటామో అది సాక్షాత్కారం. లేకపోతే జంతువుగానో, కుక్కగానో, నక్కగానో చూస్తున్నాం కదా జనాలంతా కూడా. అంతా నాకే కావాలి. ఏమైంది? ఈరోజు ఈడీ కేసు అంటారు, ఇంకోటి ఏదో అంటారు, మనకు తెలియదు. కాబట్టి ఫ్లవరింగ్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ వాట్ వీ కాల్ రియలైజేషన్. మానవ జీవితంలో మనము ఆ వికాసం రావాలి కదా, అది సాక్షాత్కారం. కాబట్టి మన లోపల ఉండే పుష్పం, మన లోపలుండే ఆత్మ వికసితం అవ్వాలి అని అంటే మనం ఎలా ఉండాలి? 3 బిందువులు చెప్తున్నాడు ఆయన. 3 బిందువులు చెప్తున్నాడు. నెంబర్ 1, వి షుడ్ బికమ్ వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఏంటి అని అంటే, ఎంత మనం మృదువుగా ఉండాలంటే అర్థం ఏంటి అని అంటే, అరే నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను కదా, నేను నా లోపల ఇంత బలహీనత ఉంది కదా, కుపనత్వం. అసలు నేను శ్లోకాన్ని తీసుకున్నాను కదా భగవద్గీతలో, దీనికోసం తీసుకున్నాను. కుపనత్వం. అరే నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఓకే, కనీసము నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, నా లోపల ఎటువంటి బలహీనత ఉంది అని ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో, దట్ ఈజ్ వల్నరబుల్. అది సున్నితత్వం. అటువంటి సున్నితత్వం మన లోపల ఉందా? ఆర్ యూ వల్నరబుల్? అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా బాధ జరుగుతూ ఉంది, కష్టం జరుగుతూ ఉంది, ఇంట్లో వాళ్ళు ఇంకొక విధంగా ఉన్నారు, బాధిస్తున్నారు ఎవరో, దేశమే ఇలా ఉంది, కనీసం ఎక్కడైనా నీ లోపల ఆ స్పందన ఉందా? దట్ ఈస్ వల్నరబుల్. ఇంకోటి ఏమంటాడు? అథెంటిక్. నీవు ఏమి చేసినా ప్రామాణికంగా ఉండాలి. నియమం. అథెంటిక్. ఏదైతే ఖచ్చితమో అది మాత్రమే చేయాలి. అథెంటిసిటీ గుర్తేస్తారు కదా, ISI. దట్ ఈజ్ అథెంటిక్. అంటే ప్రామాణికంగా ఉండాలి. 3వది ఓపెన్ టు చేంజ్. మనం మార్పుకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి మనం సాక్షాత్కార స్థితి పొందాలి. నిజంగా మన హృదయం చైతన్య పుష్ప వికాసం జరగాలి అనంటే, మొట్టమొదట నా లోపల ఏమున్నాయి, తర్వాత నేను ఏది ప్రామాణికంగా చేస్తే నేను ముందుకెళ్తాను. లేదండి వాడేదో అనుకుంటున్నాడు, కరెక్ట్ కాదుగా, అందరు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేస్తే ఎలా చెప్పలేదు. తర్వాత మన మార్పు. అందుకే ఎంతో మంది బాబుజీ చదువుతూ ఉంటారు, ఓకే ప్రే ఫర్ ఇట్, ప్రార్థన చేయమంటారు. బీ ఓపెన్ టు చేంజ్. ఈ చుట్టూ పరిస్థితి బాగలేదు కదా, ప్రార్థన చేయి, మార్పు కోసం ఆగు, అతను ఇంకో తూరికి ట్రాన్స్ఫర్ వస్తుంది కదా. కాబట్టి మనం ఎలా ఉన్నాము అని అంటే, ఇప్పటికీ నువ్వు ఎంత చెప్పు, కొట్టుకొని చెప్పు, ఏమి చెప్పరు, ఇంకా విత్తనాల మాదిరే ఉంటాం. ఎందుకు అనంటే దానిపైన మనకు ఒక రక్షణ ఉంది. ఏది? చాలా బాగుండాలి, కంఫర్ట్ అంటాం. ఇంకోటి అహం కంఫర్ట్. సదుపాయాలు ఉండాలి, ఆ సదుపాయాల్లో అసలు నేనేం చేయాలని అన్నీ మర్చిపోతున్నాం. అహం ఏమంటుంది? మనం చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ నాకుంటే చాలు. కాబట్టి అహం సుఖం. ఈ 2 మనలో ఉండే విత్తనాలు ఏదైతే, ఆ నిక్షిప్త శక్తి ఏదైతే ఉందో అది దాగి ఉందంటాడు. దాన్ని ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు వజ్రము లేకపోతే రత్నము అనేది ఎక్కడో మట్టిలో లేకపోతే కొండల్లో లోపల్లో ఉంటే ఏం ఉపయోగం? దాన్ని తీసి బయటికి వెలికి తీయాలి కదా. వద్దనే వద్దు. ఎందుకు అనంటే
చేసే తప్పులన్నీ మనం ఎక్స్పోజ్ అవుతాం కదా. బయట ఏమో మనకు తెలియదు, కనీసం మనకు తెలుస్తుంది కదా, మనలో ఉండే అంతరాత్మ బాధపడుతుంది కదా. కాబట్టి అహం అనేది ఏం చేస్తుంది మన లోపల? అన్నిటినీ నిలబెట్టేస్తుంది. నిజంగా దాది ఎలా రాస్తారు అని అంటే, నిజంగా అహం అనేది లేదట, అది కల్పించుకొని మన దగ్గరికి వస్తుందట. దాన్ని అరే నన్ను పట్టించుకోలేదు అని మన దగ్గరకు వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది గంగమ్మ మాదిరి. కాబట్టి మనము దాన్ని కొంచెం, మన సుఖాన్ని కొంచెం తగ్గించి మనలో ఉండే ఆత్మీయ తత్వాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి. అందుకే వివేకానంద ఎవ్రీబడి ఈస్ డివైన్, బట్ ఎవ్రీబడీస్ డ్యూటీ ఈస్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. అందరూ దివ్యత్వమే, వాళ్ళలో ఉండే దివ్యత్వాన్ని మనం బయటికి తీసుకొని రావాలి కదా. కాబట్టి మీరేమైనా అనుకోండి, దాజీ గారు ఎంత గట్టిగా చెప్తున్నారు అని అంటే, ఈ అహం, ఈ సుఖం అనేటువంటి ఈ పైన ఉంది కదా ఆ షెల్ అని అంటే, దాని మీద ఉండే కప్పు ఏదైతే ఉంది కదా, దాన్ని ఛేదించాలి కదా. మీరు దాన్ని పగలగొట్టారు కదా. నువ్వు పగలగొట్టకపోతే పరిమితిగానే ఉంటావు. పరిమితి నుంచి అపరిమిత స్థితి, ఆ పరిమితి నుంచి ఆ జగన్నాథ కండిషన్, పరిమితి నుంచి ఆ భూమా కండిషన్, కేంద్ర కండిషన్ నువ్వు వెళ్ళలేవు. సో యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. అందుకే కదా వాళ్ళు అంటూ ఉంటారు, ఛేదించాలి హృదయ బిందువును అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన చెప్తారు ఏం చెయ్యాలి అని. దిస్ anatomy projects unlocks our limitless potential. We work on the body for physical growth, and the laws of biology limit the body's growth potential. The mental realm has more growth potential than the physical, but here too, after a while, you hit a ceiling for various reasons like age and a slowing learning curve. Compared to the body and the mind, the soul embodies limitless potential. అది మనం అండర్లైన్ చేయాలి. Compared to the body and mind, the soul embodies the limitless potential. Think of it this way. Between a block of ice, gallon of water, and water vapor, which has the greatest potential to expand, to grow? It is water vapor. It is the subtler the medium, the greater the growth potential. ఎంత గొప్పగా చెప్తాడు. ఇదే స్వామి రామతీర్థని నేను అన్నాను, 2 books ఉన్నాయి అని, ఇన్ ద వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని. అదే తెలుగులో పొరపాటున రామతీర్థ కాదు, స్వామి కేశవ తీర్థ పిడుగురాళ్ళ. వాళ్ళు చాలా బాగా తెలుగులో చేసి వచ్చి ఓకే. ఇక్కడ తాజీ ఏమంటారు అని అంటే, ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? స్పిరిచువల్ అనాటమీ బుక్, స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లో మనం ఉన్నాం. అంటే ఆధ్యాత్మిక మానవ శరీర నిర్మాణ శాస్త్రం. కాబట్టి నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాను? బాజీ అంటున్నాడు, టు అన్లాక్ అవర్ లిమిట్లెస్ పొటెన్షియల్. నాలో ఉండే నిక్షిప్తంగా ఉండే అనంత శక్తిని నేను పూర్తిగా తెరవబడాలి. ఎట్లయితే హనుమంతుడు చాలా చిన్నగా ఉంటే ఆయన వస్తాడు కదా, జాంబవంతుడు లేదు నువ్వు అనంత శక్తివంతుడని అలా పెరిగిపోతాడు కదా, చక్కని ఎగిరి లంకా నగరానికి వెళ్తాడు కదా సముద్రం మీద. కాబట్టి ఇక్కడుండే జాంబవంతుడు ఎవరు? ది స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. గురువు, మాస్టర్ చెప్తున్నారు, నీలోపల ఉండేటువంటి ఆ చైతన్య స్థితిని మొత్తము ఏదైతే నువ్వు మూలాన్ని చేరాలనో, నిక్షిప్త శక్తి ఏదైతే ఉందో దాన్ని తెరవబడాలంటే ఎలా తెరవబడుతుంది? ఆధ్యాత్మిక ప్రాజెక్టులకి నీవు రావాల్సిందే కదా, ధ్యానం చేయాల్సిందే కదా. నీవు ఆధ్యాత్మిక ఈ పరికల్పనలో, ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్టులో నువ్వు పాల్గొనకపోతే ఎలా ఓపెన్ అప్ అవుతుంది అని చెబుతూ
మనం ఇంతవరకు ఏం చేస్తున్నాం? శరీరం, మనస్సు. శరీరాన్ని బాగా ఉండాలి. దీని పెరుగుదల. అయితే దాజీ ఎన్నో తూర్లు చెప్పారు. అందరము చెప్పుకుంటూనే ఉన్నాం. జీవశాస్త్రం ఏం చెప్తుంది? శరీరంలో ఉండే శక్తిని లేకపోతే శరీర పెరుగుదలని మనం ఎంతవరకు తీసుకోవచ్చు? ఒక స్థాయి వరకే కదా! తరువాత మనం దాన్ని ఏం చేయలేం కదా! ఓకే. అది శరీర పరిస్థితి. నువ్వు ఎంత కాస్మోటిక్స్ కొన్ని లక్షల కోట్ల సుందర పరిశ్రమ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. కానీ బట్ ఇట్ హ్యాస్ ఎ లిమిటేషన్. సరే రెండో దానికెళ్తాం. మానసిక. ఎంతో నువ్వు నేర్చుకోవచ్చు. ఎంతో అందరికీ చెప్పొచ్చు. ఎంతో గొప్పగా సమస్యలు పరిష్కారం చేయొచ్చు. కానీ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంది కదా! మెంటల్ రెల్మ్. మానసిక రంగం. దానికి కూడా గ్రోత్ పొటెన్షియల్ ఉంది. పెరిగే శక్తి ఉంది. అయితే దానికి కూడా ఒక సీలింగ్ ఉంది. దానికి కూడా ఏమంటాం? ఒక అడ్డు. ఇది ఇంతవరకే అనే అదుపు ఉంది కదా! అదేంటి సీలింగ్ అంటే, ఒకటి వయస్సు. వయసు అయిపోతుంది. పని చేయదు. ఎన్నో జ్ఞాపకం ఉండవు. ఇంకొకటి మనం లెర్నింగ్ కర్వ్ అంటాడు. స్లోయింగ్ లెర్నింగ్ కర్వ్. మనము తెలుసుకునే రేఖాచిత్రం మన లోపల ఏదైతే ఉందో పురోగతి ఉండదు. ఒక వయసు అయిన తర్వాత పిల్లలు వచ్చి ఇలా కాదు నాన్న అలా చెప్పాల్సిందే కదా! అందుకే వాళ్ళంటూ అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంటే అది ఆటోమేటిక్. మనమేం చేయలేం. దీనికంటే శరీరం, మనస్సు కంటే మన లోపల ఇంకొకటి ఉంది. అదేంటి? లిమిట్లెస్ పొటెన్షియల్. అనంతమైనటువంటి శక్తి క్షేత్రం. అది ఏంటి? ఆత్మ. కాబట్టి శరీరం, మనస్సు, ఆత్మ. ఓకే. దీన్ని నేను ఎట్లా చెప్తానంటే నేను ఇంకొక విధంగా వర్ణిస్తాడు. ఒకటి మంచుగడ్డ ఒక పక్క, గ్యాలన్ ఆఫ్ వాటర్ నీళ్లు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో నీటి ఆవిరి. ఈ 3 దాంట్లలో ఏది విస్తారం అవుతుంది? ఆ కెపాసిటీ ఎక్స్పాండ్ అయ్యడానికి దేంట్లో ఉంది? నీటిగడ్డ మాదిరే ఉంది. నీరు ఎలా ఉందో కొంత దూరం మాత్రమే పోగలదు. నీటి ఆవిరి మొత్తం అంతా విస్తరిస్తుంది కదా! కాబట్టి దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది? దాని పరిణామం ఎంతవరకు వికసిస్తుంది కదా! కాబట్టి నీటి ఆవిరి మిగతా దాంట్ల కంటే, మిగతా 2 మాధ్యమాల కంటే చాలా గొప్పది. కాబట్టి మనము ఎంచుకునేటటువంటి మాధ్యమం ఎంత సూక్ష్మంగా ఉంటే మనలో నిక్షిప్త శక్తిని మనం పైకి తీసుకోవడం అనేది అంత గొప్పగా ఉంటుంది. అంటే దీంట్లో అర్థం ఏంటి? మనం ఎప్పుడూ శరీరం మీదనే, మనసు మీదనే, కానీ అంతకు మించిన ఆత్మీయతత్వం ఉంది కదా! దాన్ని కదా మనం తీసుకోవాల్సింది. దాన్ని కదా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. మనం ఈ ఆధ్యాత్మిక అనాటమీ ప్రాజెక్ట్లో మనం పాల్గొనాలి కదా! మనం ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనాలి కదా! దానికే కదా మనకు ఈ ఎక్స్పాన్షన్ అనేది ఉండేది. అదే కదా సూక్ష్మమైంది. శరీరం, మనస్సు కంటే సూక్ష్మమైంది ఏంటి అనేది ఎంత గొప్పగా చెప్తున్నాడు. టైం అవుతూ ఉంది. జస్ట్ టైం. నౌ ఐ వాంట్ టు క్లారిఫై దట్ when I talk about your potential, I don't mean your potential for achievement, to succeed in our job, to buy the right house, to marry the right person, to complete a dozen marathons. No. I am talking about your inherent potential, your spiritual capacity. It is the core that what makes you human and what brings you closer to love and connection. ఇదే మొదటి నుంచి పెద్ద అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నీ శక్తిని, లోపల శక్తిని తీసుకోమంటే దాని అర్థం నాకు మంచి పెద్ద ఉద్యోగం కావాలి, దాని గురించి నేను చెప్పలేదు నాన్న. నాకు చిన్న హౌస్ ఉంది, ఒక విల్లా కావాలి, దాని గురించి నేను చెప్పలేదు. నాకు ఒక మంచి కరెక్ట్ అమ్మాయో అబ్బాయో దొరకాలి, దాని గురించి నేను చెప్పలేదు.
లేకపోతే నేను ఒలింపిక్ రేస్లో మ్యారథాన్ అని అంటే ఏదో అది 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వాళ్ళు ఇంత టైంలోనే వెళ్తారు. ఆ రేస్ గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఒకటే ఒకటి. ఏంటి? దేర్ ఈస్ యువర్ ఇన్హెరెంట్ పొటెన్షియల్. నీ లోపల అంతర్గతంగా నిక్షిప్త శక్తి ఉంది. ఆత్మీయ శక్తి ఉంది. దాన్ని జాగృతం చెయ్యి. నిజంగా చెప్పాలంటే అది నీ సామర్థ్యం. నీ ఆత్మీయ సామర్థ్యం. అది నీ లోపలుండే కోర్, మూలం. మొన్నంతా చర్చించుకున్నాం కదా! వాట్ ఈజ్ మై కోర్? ఎప్పుడైతే మనలో ఉండే ఆ హృదయంలో ఉండేటువంటి మూలాన్ని ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో, అప్పుడు మాత్రమే మనకు కనెక్షన్, అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రం మన లోపల భక్తి తత్వం ఏర్పడుతుంది అని అంటున్నాడు. అదంటే ఇదంతా యాక్సెప్టెన్స్‌ను, ఇంకోటను ఏం చెప్పినప్పటికీ అన్‌లెస్ యూ హావ్ ఎ స్పిరిచ్యువల్ అనాటమీ ప్రాజెక్ట్ ఎదిగినా లేకపోతే మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం? నువ్వు ఎప్పుడూ నీ కోర్‌లో పరమహంస అంటే ఎవరు? ఎప్పుడూ తన హృదయంలో ఉండే ఆ భగవంతునితో రమించేవాడు కదా! కళ్ళు మూసినా, కళ్ళు తెలియకపోయినా. అప్పుడే కదా అనుసంధానం. మనం ఏదో కూర్చుంటాం 2 మినిట్స్ కనెక్షన్. అది ఎప్పుడొస్తుంది? కాబట్టి ఇక్కడ ఆలోచించాలి. ఓకే. ఓకే. మిగతా ఇంకా 3 పేరాలున్నాయి. మనకేమో టైం అవుతూ ఉంది. సో, చాలా గొప్పగా ఉంది సబ్జెక్టు. మనం కాబట్టి మాస్టర్ గారు ఇక్కడేమంటారు అనంటే, వాట్ ఈజ్ యువర్ కోర్? నీ లోపల ఉండే మూలమేంటి? దానితో మీరు అనుసంధానం కండి అని అంటారు. మిగతా ఏదైతే ఉందో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్‌లో చర్చించుకుంటాం. థాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ నమస్కారం.